ఓకే, ఇప్పుడు మనం మాడ్యూల్ 3.2 చూసుకుంటే మాడ్యూల్లో వచ్చేసరికి మనం ప్రోటోకాల్స్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి అయితే చూస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు ఈ ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ అంటే ఏంటి. సో ప్రోటోకాల్స్ అంటే మనం ప్రీవియస్గా అయితే చూసుకున్నాం. సో ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అండ్ ఈ పోర్ట్స్ అంటే ఏంటి అండ్ ప్రోటోకాల్స్కి పోర్ట్స్కి లింక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాం. అది దేంట్లో సెండ్ చేస్తున్నాం, ఒక వాట్సాప్లో మీ ఫ్రెండ్ గడికి ఒక హాయ్ అనే మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళి వాట్సాప్లోనే వెళ్తుందా లేదంటే ఒక మెయిల్లో కానీ టెలిగ్రామ్లో కానీ అట్లా వెళ్తుందా? సో మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే వాట్సాప్లోనే వెళ్తుంది కదా. సో దాన్ని ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ అని అయితే అంటారు. సో ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అని అయితే అంటారు. సో ఆ పోర్ట్స్ యూస్ చేసుకొని మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే వాట్సాప్లోకి వెళ్ళేటట్టు, సో ఆ విధంగా మీరు దేంట్లో సెండ్ చేస్తే దాంట్లోకి వెళ్ళాలంటే ఈ పోర్ట్స్ యూస్ చేసుకొని వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండ్ పోర్ట్స్ అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా పోర్ట్స్ అన్నీ వచ్చేసరికి 65,535 పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మనం మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి HTTP. సో HTTP ఫుల్ ఫామ్ చూసుకుంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా వెబ్సైట్ సెట్ చేస్తున్నప్పుడు ఒక డొమైన్ కానీ మనం ఏదైనా వెబ్సైట్ సెట్ చేస్తున్నప్పుడు కానీ, సో ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో ఏమన్నా డేటా కానీ సెండ్ చేయాలన్నా, ఆ వెబ్సైట్ ఓపెన్ కావాలన్నా, సో మనం HTTP వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు సో అదే ఓపెన్ కావాలంటే మనం 80 పోర్ట్ యూజ్ చేసుకొని అయితే ఓపెన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి HTTP సెక్యూర్ అన్నమాట. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెక్యూర్ అని అయితే ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే, మనం ఏదన్నా క్రెడెన్షియల్స్ లైక్ లాగిన్ డీటెయిల్స్ మనం ఏదైనా ఎంటర్ చేస్తున్నప్పుడు సో అవన్నీ ఏంటంటే సెక్యూర్ అవుతాయి. ఎలా సెక్యూర్ అవుతాయి అంటే, మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్కి ఏంటంటే ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. సో ఎస్ అంటే సెక్యూర్ అనమాట. సో అదేం చేస్తుందంటే, మనం ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్క్రిప్ట్ చేసి అయితే సో సెండ్ చేస్తుంది. సో ఏ పోర్ట్తో సెండ్ చేస్తుందంటే 443 పోర్ట్తో అయితే సెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోటోకాల్ చూసుకుంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, మనం ఏదన్నా ఫైల్ కానీ అప్లోడ్ చేస్తుంటే సో అది ఫైల్ అని చెప్పడానికి, అంటే మనం సెండ్ చేసేది ఫైలు మెసేజ్ అట్లా కాదు, సో ఇది ఫైల్ అని చెప్పడానికి ఈ ప్రోటోకాల్ అయితే యూజ్ చేస్తారు. అది వచ్చేసరికి 20 ప్రోటోకాల్ అయితే యూజ్ చేస్తారు మనం ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ ప్రోటోకాల్ చూసుకుంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇదేం చేసిందంటే, నేను ఫస్ట్ చెప్పినాను కదా, అంటే మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాట్సాప్లోకి వెళ్ళాలని. సో ఇదేం చేస్తుందంటే, మనం ఏదైనా మెయిల్ సెండ్ చేస్తున్నప్పుడు మెయిల్లోకే వెళ్ళాలంటే సో ఈ 25 పోర్ట్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో లైక్ ఇప్పుడు మనం ఒక మెయిల్ అనేది సెండ్ చేస్తున్నాం, ఆ మెయిల్ వాటికి జీమెయిల్లోనే రిసీవ్ అవ్వాలి, లేదంటే ఎనీ మెయిల్ సర్వీసెస్లో రిసీవ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఈ 25 పోర్ట్ అనేది యూజ్ చేసామంటే సో సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే SSH. సో ఇదేంటంటే సెక్యూర్ షెల్ అనమాట. ఇప్పుడు మీరు ఒక నెట్వర్క్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, మీరు ఒక అన్సెక్యూర్ నెట్వర్క్లో నుంచి మీరు ఏదన్నా టాస్క్స్ అనేది పర్ఫామ్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే సెక్యూర్గా మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక అన్సెక్యూర్ నెట్వర్క్లో ఉన్నారు, దానికి ఎలాంటి లేదు సెక్యూరిటీ కానీ అలా ఏం లేకుంటే సో SSH యూజ్ చేసి మనం ఆ నెట్వర్క్లో సెక్యూర్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో దాని పోర్ట్ వచ్చేసరికి 22 అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే DNS డొమైన్ నేమ్ సిస్టమ్. సో దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా అయితే చూసుకున్నాం. సో DNS అంటే ఏంటంటే, సో మన ఒక నేమ్ని IP అడ్రస్గా అయితే కన్వర్ట్ అవుతుంది. సో హ్యూమన్ రీడబుల్ నేమ్స్ కన్వర్ట్స్ ఇంటూ IP అడ్రస్. సో DNS ఫుల్ ఫామ్ డెఫినేషన్ చూసుకుంటే హ్యూమన్ రీడబుల్ నేమ్స్ కన్వర్ట్స్ ఇంటూ IP అడ్రస్. సో ఏం చేస్తుందంటే, మన చదవగలిగే ఒక డొమైన్ నేమ్ నుంచి IP అడ్రస్కి అయితే సెండ్ చేస్తుంది. సో అది ఏ పోర్ట్ ద్వారా అంటే 53 పోర్ట్ యూజ్ చేసుకొని అయితే సెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వర్షన్ 3 అనమాట. దీన్ని POP3 అని అంటారు. ఈ POP3 ఏం చేస్తుందంటే, లైక్ ఇప్పుడు మీరు మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ
సెండ్ చేస్తున్నారు. సో దానికి ఒక అడ్రస్ అయితే కావాలి. లైక్ ఇప్పుడు SMTP చూడండి, ఆర్ FTP చూడండి. సో ఇదేంటంటే ఒక ఫైల్ సెండ్ చేస్తున్నారు, ఒక మెయిల్ సెండ్ చేస్తున్నారు. సో అది ఎక్కడికి చేరాలనేది ఈ POP3 అయితే చెప్తుంది. లైక్ మీరు ఒక పోస్ట్ అయితే చేస్తున్నారు మీరు మీ యొక్క పోస్ట్ బాక్స్లో. సో ఆ పోస్ట్ బాక్స్లో మీరు అడ్రస్ చెప్తారు కదా, లైక్ ఈ అడ్రస్కి ఈ పోస్ట్ వెళ్ళాలి ఆ విధంగా. సో మీరు అడ్రస్ అనేది ఇస్తారు కాబట్టి సో అక్కడికే వెళ్తుంది. సో అది వచ్చేసరికి 110 పోర్ట్ యూస్ చేసుకొని అయితే మీరు ఎక్కడికైతే సెండ్ చేయాలో అక్కడికి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే మీరు ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారని 143 పోర్ట్ దగ్గర అయితే సెండ్ వెళ్తుంది. లైక్ మీరు మీ ఫ్రెండ్ గడికి ఒక మెసేజ్ అయితే చేశారు, ఇది మెసేజ్ అని తెలియజేయడానికి. సో 143 పోర్ట్ అనేది యూజ్ చేస్తారు. సో మీరు పెట్టే ప్రతి మెసేజ్ కూడా 143 పోర్టుతో అయితే వెళ్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి RTP, రియల్ టైమ్ ప్రోటోకాల్. ఈ RTP ఏం చేస్తుందంటే లైక్ మీరు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో ఈ వీడియో వచ్చేసరికి రియల్ టైమ్ ప్రోటోకాల్ అనమాట. ఈ దీనికి సపరేట్గా ఒక పోర్ట్ అనేది అయితే ఉండదు. సో 16,000 నుంచి 32,000 మధ్యలో ఏ పోర్ట్ అయినా యూజ్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి UDP అనమాట. సో UDP ఏం చేస్తుందంటే ఒక పార్ట్ ఆఫ్ మెసేజ్ని అది ప్యాకెట్స్కి అయితే డివైడ్ చేస్తుంది. సో ప్యాకెట్స్ అంటే ఏంటి నేను ఆల్రెడీ ప్రీవియస్గా అయితే చెప్పాను, ఒకసారి దానికైతే రిఫర్ చేయండి. సో ఒక సెక్షన్లో దీన్ని ప్యాకెట్స్ అని అయితే అంటాను అని చెప్పాను. సో మీరు వీడియోస్ అన్ని కనుక క్లియర్గా చూస్తుంటే అది నేను OSM మోడల్ అయితే చెప్పున్నాను. సో మీరు చూడకపోతే ఒకసారి OSM మోడల్ అయితే చెక్ చేయండి. సో దాంట్లో చెప్పున్నాను. సో ఇదేం చేస్తుందంటే ఒక మెసేజ్ని ప్యాకెట్స్ లాగైతే డివైడ్ చేస్తుంది. దాన్ని మనం డేటాగ్రామ్ అయితే అంటారు. సో ఈ UDP ఏం చేస్తుందంటే సో డేటా వెళ్ళిందా, కరెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది వెరిఫై చేసుకోదు. సో ఇది వచ్చేసరికి లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్ గాడు ఉన్నాడు, మీ ఫ్రెండ్ గాడు మీరు ఇన్స్టాగ్రామ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్ గాడు చూస్తున్నాడో చూడట్లేదా ఏం సంబంధం లేకుండా మీరు రీల్స్ అనేది స్క్రోల్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ గాడికి సెండ్ చేస్తూనే ఉన్నారు. అది వెళ్ళిందా లేదా, వాడు చూసిందా చూడలేదా ఏం సంబంధం లేదు, మీరు పంపిస్తూనే ఉన్నారు. సో అదంతా పోర్ట్ నెంబర్ 123కి అయితే వెళ్తుంది. లైక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ కానీ అవి అన్నీ కూడా ఒకటి చూస్తున్నాడా చూడట్లేదా ఏం సంబంధం లేకుండా మన పని అనేది మనం వెళ్తూనే ఉంటుంది. సో అది ఏ పోర్ట్ దగ్గర జరుగుతుంది అంటే 123 పోర్ట్తో అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి TCP అనమాట, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్గా అయితే చూసుకున్నాం. ఓకే. సో ఒకసారి దాన్ని కూడా అయితే మీరు రిఫర్ చేయండి. సో ఈ TCP అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఇది డేటా అనేది సెండ్ చేస్తుంది కాబట్టి ఇది వెరిఫై చేసుకుంటుంది, ఓకే వాడు చూస్తున్నాడా లేదా. సో ఈ కొంచెం ఇది వచ్చేసరికి కొంచెం స్లోగా ఉంటుంది, బట్ వెరిఫై చేసుకుంటుంది అనమాట ప్రతి ఒక్కటి. సో కరెక్ట్ డేటాని అయితే సెండ్ చేస్తుంది. సో ఇది ఏ పోర్ట్ ద్వారా నడుస్తుంది అంటే 23 పోర్ట్తో అయితే సెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి TCP ఆర్ IP ప్రోటోకాల్. సో IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. సో దీనికి ఒక పోర్ట్ అనేది ఉండదన్నమాట, ఇది వ్యారీస్ అవుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు RTP చూసుకుంటే ఇక్కడ 16,000 నుంచి 32,000 దాకా ఉంది కదా. సో అట్లానే ఒక రేంజ్లో అయితే ఇది వ్యారీస్ అవుతూ ఉంటుంది ఈ TCP ఆర్ IP. సో అంతే అనమాట. సో మీరు ఈ పోర్ట్స్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడెక్కడ ఏ ప్రోటోకాల్కి ఏ పోర్ట్ యూజ్ చేస్తున్నారు అనేది ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పోర్ట్స్ ప్రోటోకాల్ అనే టాపిక్, ఈ పోర్ట్స్ అనే టాపిక్ నేను నెట్వర్కింగ్లో స్టార్టింగ్లోనే ఇవ్వాలి, బట్ ఇది నేను మిస్ చేశాను అనమాట. సో అందుకని మళ్ళీ నేను ఇక్కడ అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అయితే చూసుకుందాం. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి LAN, WLAN, WAN, CAN, GAN, MAN. సో ఇట్లా కొన్ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మన డైలీ లైఫ్లో కూడా అయితే మనం చూస్తూనే ఉంటాం. సో ఫస్ట్ మీరు ఫుల్ ఫామ్ అయితే చూసుకోండి. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, అండ్ WLAN అంటే వైర్లెస్ ఏరియా నెట్వర్క్, అండ్ WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, CAN అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్, GAN అంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్, MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఏంటి బ్రో ఈ నెట్వర్క్స్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఓకే. LAN వచ్చేసరికి లోకల్ ఏరియా నెట్వర్క్. ఇట్స్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ డివైసెస్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్ లైక్ హోమ్ ఆర్ ఆఫీస్. సో మీ ఇంట్లో చూసుకుంటే మీ డివైసెస్ అన్నీ ఒక రూటర్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ రూటర్ నుంచి మనకి వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయి ఉంది. సో దీన్నే LAN కనెక్షన్ అయితే అంటారు. యాజ్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. లైక్ మీరు ఇప్పుడు
మీ కాలేజ్ ఉంది, మీ క్లాస్ వరకు ఒక వైఫై ఉంది. సో మీ క్లాస్లో మీ స్టూడెంట్స్ లైక్ అది కూడా కాదు, మీకు ఒక పీజీ బిల్డింగ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు రూమ్కి ఒక వైఫై అయితే ఉంటుంది. సో ఆ వైఫై మీ రూమ్మేట్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోగలరు. సో దాన్ని ఏం చేస్తారంటే, దాన్ని ఏమంటారంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓన్లీ మీ రూమ్మేట్స్ మాత్రమే దానికి యాక్సెస్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంటర్నెట్కి అదంతా కనెక్ట్ అయి ఉంటుంది. బట్ అల్టిమేట్గా ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అట్ ఏ పర్టికులర్ ప్లేస్, అంటే మీ రూమ్లో మీ వరకే యాక్సెస్ ఉంటుంది. ఓకే, అంతే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్లాన్. సో ఇది కూడా సిమిలర్గా అనమాట, కాకపోతే ఇది వైర్లెస్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా అంతే, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇది వైడ్ అని కాదు, ఇది వైర్లెస్గా ఉంటుంది, వైరెడ్గా రెండిట్లో ఉంటుంది. బట్ వ్లాన్ అంటే ఏంటంటే ఇది కేవలం వైర్లెస్గానైతే ఉంటుంది, యూజింగ్ రేడియో వేవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వైర్స్. సో ఇక్కడ మనం వైర్లు అయితే యూజ్ చేయము. సో వైర్లెస్ నెట్వర్క్ని మనం వ్లాన్ అయితే ఉంటాం. ఇది కూడా లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు మీరు మీ యూనివర్సిటీ ఉంది. సో మీ యూనివర్సిటీ ఏంటంటే ఒక 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్రాంచ్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది. ఈ 4 బ్రాంచ్లు అన్నీ కూడా ఇంటర్నెట్కి అయితే కామన్గా అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 4 బ్రాంచ్ల్లో ల్యాన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీ యూనివర్సిటీలో ఉన్న మొత్తం వచ్చేసరికి ఒక ల్యాన్ నెట్వర్క్ అనుకోండి, వేరే బ్రాంచ్లో ఉన్నదంతా ఒక ల్యాన్ నెట్వర్క్. ఈ ల్యాన్ నెట్వర్క్స్ అన్నీ కూడా ఒక చాటికి కనెక్ట్ అయ్యేదాన్ని ఈ వ్యాన్ నెట్వర్క్ అయితే అంటారు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే చాలా దూరంలో ఉన్న నెట్వర్క్స్ అన్నీ కూడా ఒకటే చాట కమ్యూనికేట్ అయ్యేదాన్ని వ్యాన్ అని అయితే అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్, అండ్ దీన్ని కంట్రోల్ ఏరియా నెట్వర్క్ అని కూడా అంటారు. సో దీని డెఫినేషన్ చూసుకుంటే ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ల్యాన్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ జియోగ్రాఫిక్ ఏరియా. సో ఇదేం చేసిందంటే, ఇప్పుడు మీ కాలేజ్ ఉంది, అండ్ హాస్టల్ ఉంది, లైబ్రరీ ఉంది. ఇదేంటంటే మీ క్యాంపస్ వర్క్ మొత్తం ఒక మల్టిపుల్ ఇక్కడ ఒక ల్యాన్ ఉంది, ఇక్కడ ఒక ల్యాన్ ఉంది, ఇక్కడ ఒక ల్యాన్ ఉంది. సో ఇదేం చేసిందంటే మొత్తాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈ రేడియస్లోనే ఉంటుంది, అంటే మీ క్యాంపస్ వరకు ఈ యాక్సెస్ మొత్తం అయితే ఉంటుంది. సో దాన్నే క్యాన్ అని అంటారు. సో మీ క్యాంపస్ వరకే మీ క్యాంపస్ ఏరియా వరకు, అంటే లైబ్రరీకి, హాస్టల్కి, మీ క్యాంపస్కి అన్నిటికీ ఈ ల్యాన్ నెట్వర్క్స్ అన్నీ జాయింట్ అయ్యేదాన్ని సో క్యాన్ అని అయితే అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యాన్, గ్లోబల్ ఏరియా నెట్వర్క్, an extensive network of interconnected networks covering an అన్లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా. సో ఈ నెట్వర్క్ అన్నీ ఏంటంటే అల్టిమేట్గా గ్లోబల్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు టెలిగ్రామ్ చూసుకోవచ్చు, వాట్సాప్ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, ఒక ల్యాన్ నెట్వర్క్ కాదు కదా, అవన్నీ ఏమి లోకల్ ఏరియా నెట్వర్క్ కాదు కదా, అంటే అవి మీ కాలేజీకి సంబంధించినవి కాదు, ఓన్లీ మీ కాలేజీలోనే వర్క్ అవ్వవు కదా. ఇవి ఏంటంటే గ్లోబల్గా అయితే మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే, సో మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇవన్నీ అయితే యాక్సెస్ చేసుకోవడాన్ని గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అని అయితే అంటారు. ఓకే, సో కవరింగ్ మ్యాక్సిమం ఇప్పటి వరకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మ్యాన్ చూసుకుంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దీని డెఫినేషన్ చూసుకుంటే ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ ఈస్ లార్జర్ దాన్ ఏ సింగిల్ బిల్డింగ్ లోకల్ ఏరియా నెట్వర్క్ బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ సింగిల్ జియోగ్రాఫిక్ ఏరియా దట్ ఈస్ స్మాలర్ దాన్ వైడ్. సో వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. సో ఇదేంటంటే లైక్ ఇప్పుడు మీరు ఒక చిన్న ల్యాన్ అయితే ఉంది. సో ఇదేంటంటే అట్లా వైడ్ కాదు, ఇట్లా ఒక స్పెసిఫిక్ అయితే కాదు. సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా ఇదేంటంటే హెల్ప్ చేస్తుంది అనమాట మ్యాన్ నెట్వర్క్. మెట్రోపాలిటన్ అంటే ఇప్పుడు మీరు ఒక మెట్రో అయితే ఎక్కారు, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే మెట్రోలో ఎలా వెళ్తారు. సో అదేవిధంగా ఇదేం చేస్తుందంటే ఒక ల్యాండ్ నుంచి ఇంకో ల్యాండ్కి ఒక జియోగ్రాఫికల్లో, అంటే అది వైడు కాదు, ఇది ల్యాను కాదు. సో వీటన్నిటికి మధ్యలో అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోనికి త్రూ అవుట్ ఏ నెట్వర్క్ ఈ మ్యాన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఏంటి బ్రో అన్నీ సిమిలర్గా ఉన్నాయి, నాకేం అర్థం కాలేదంటే ఒకసారి ఇక్కడ ఈ ఓవర్ అయితే చూడండి. సో ఇక్కడ ల్యాన్ వచ్చేసరికి కవర్స్ ఏ స్మాల్ ఏరియా లైక్ ఆఫీస్ ఆర్ హోమ్. చెప్పాను కదా, మీ యొక్క స్కూల్ వరకు ఆర్ మీ యొక్క రూమ్ వరకు
సో మీ రూమ్లో సపరేట్ వైఫై ఉంది, అది మీ రూమ్మేట్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు, దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో నెక్స్ట్ వ్లాన్. సో సేమ్ యాజ్ అ లోకల్ ఏరియా నెట్వర్క్, కాబట్టి ఇది వైర్లెస్గా అయితే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్యాన్ వచ్చేసరికి క్యాంపస్ ఏరియా నెట్వర్క్. సో ఇదేం చేస్తుందంటే మల్టిపుల్ ల్యాన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో అన్ని రూములు కలిపి ఈ పీజీ బిల్డింగ్లో అన్ని రూములు ఉంటాయి కదా, సో అవన్నీ ఒక నెట్వర్క్ దగ్గర అది మీ క్యాంపస్ అయి ఉంటుంది. సో ఆ క్యాంపస్కి కనెక్ట్ అయ్యేదాన్ని క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అని అయితే అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యాన్. సో వ్యాన్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్, కనెక్షన్ నెట్వర్క్ ఓవర్ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియాస్ లైక్ గ్లోబల్లీ. సో ఇదేం చేస్తుందంటే వైడ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో వైడ్ ఏరియాస్లో లైక్ చెప్పాను కదా ఇందాక బ్రాంచెస్, సో ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్కి, ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అయితే యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, కనెక్ట్స్ నెట్వర్క్ అక్రాస్ ఏ సిటీ ఆర్ మెట్రో రీజియన్. ఒక సిటీలో కానీ ఒక మెట్రో రీజియన్ కానీ ఆ విధంగా అక్కడి నుంచి ఒక సిటీకి ఆ సిటీలో ఉన్న నెట్వర్క్ మొత్తాన్ని మనం ఒకటేసారిగా కనెక్ట్ చేయడాన్ని ఆర్ ఒక కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవడాన్ని ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అయితే అంటారు. అండ్ గ్యాన్ వచ్చేసరికి గ్లోబల్ ఏరియా నెట్వర్క్, ఏ గ్లోబల్ స్కేల్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మల్టిపుల్ వ్యాన్స్ ప్రొవైడింగ్ గ్లోబల్ కవరేజ్. సో ఇదేం చేస్తుందంటే, సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంది కదా, సో ఇది ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయి కదా, అంటే బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ అన్నీ గ్లోబల్గా అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో అవి ఏం చేసి లైక్ ఇప్పుడు ఈ వ్యాన్ అనేది ఒక కంట్రీ అనుకోండి, ఈ కంట్రీ అన్నీ కలిపి ఒక గ్లోబ్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ సో ఆర్ టెలిగ్రామ్. సో ఈ రెండు ఏంటంటే మీరు గ్లోబల్గా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ కంట్రీలో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్నే గ్యాన్ అని అయితే అంటారు. సో దట్స్ ఆల్ ఫర్ మాడ్యూల్ 3.2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.